విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈగిల్ టీం ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ టీం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. రమేష్ హాస్పిటల్ మేనేజర్ రమేష్ బాబు, చైర్మన్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ డ్రగ్ వాకథాన్కి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజశేఖర్ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. యువత డ్రగ్స్ తీసుకోవడం అంటే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసినట్లేనన్నారు. చుట్టుపక్కల వాళ్ళు డ్రగ్స్ కు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే 1972కి కాల్ చేయాలని సూచించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వహించారు. డ్రగ్స్ అంటే ఇంకా దేశ భద్రతకు సంబంధించింది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ని ముట్టుకోరు. మీరు డ్రగ్స్ వాడుతున్నారంటే ఇంకా మీకు తెలియకుండానే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పేసి మేము విద్యార్థులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా రెండో కీ క్యాంపెయిన్ టీచింగ్ లా. నేను 40,000 విద్యా సంస్థలు ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులను మేము కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత సంవత్సరంలో మేము సుమారుగా 20 లక్షల మందిని కలిసాం ప్రత్యక్షంగా కూడా. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఈ టీచింగ్ లా అంటే ఇంకా డ్రగ్స్ కేసులో పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, మీకు పాస్పోర్ట్ రాదు, బెయిల్ రాదు, వీసా రాదు. అదేవిధంగా CCTMS అనే పోలీస్ పోర్టల్లో మీ పేరు జీవితకాలం పాటు ఉంటుంది. NCB వాళ్ళ నిదాన పోర్టల్ గురించి చెప్తున్నాం. దీనికి కూడా కదండి. ఇటీవల ఈగల్ బృందాలు విశాఖపట్నంలోని సెంట్రల్ ప్రిజన్, రాజమండ్రిలో సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో కుర్రాన్ని నేను కలిశాను. ఆ అబ్బాయితో సుమారుగా 40 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి విశాఖపట్నంలో ఈరోజు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనిపిస్తున్నాడు. విద్యార్థిగా ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక ప్రముఖ కాలేజీలో ఆ అబ్బాయి ఈరోజు జైలు శిక్ష అనిపిస్తున్నాడు. అబ్బాయితో మాట్లాడి చెప్పాడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు గంజాయికి బానిసయ్యాడు. ఒక తమిళనాడు నుంచి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి తర్వాత గంజాయి పెడ్లర్గా మారాడు. గత సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ఈరోజు ఒక ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని కాన్సెప్చువలైజ్ చేసి ఈరోజు డ్రగ్స్ మీద భారీగా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక మహాక్రతువుని ఈరోజు స్టార్ట్ చేసి గత 1 yearలో గణనీయంగా ఈ డ్రగ్స్ మీద మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ముద్రని ఫస్ట్ తొలగించింది. దాదాపు 8,500 ఎకరాల నుంచి 9,000 ఎకరాల వరకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో గంజా పండించే రోజుల నుంచి ఈరోజు డ్రోన్స్ కావచ్చు, శాటిలైట్ మ్యాప్స్ కావచ్చు, వాటి సహకారంతో ఈరోజు 1 ఎకరాలో కూడా గంజాయి పండకుండా నిషేధించడం అనేది అతిపెద్ద విజయం. ఈరోజు ఈగల్ సాధించిన అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే ముందుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ప్రాంతంలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel